1929 నుంచి 94 ఎవరు కూడా ధర్మారంలో తిరిగేకి లేదు, రెండో సినిమాకి పోయేకి లేదు. అలాంటి దౌర్జన్యాలను ఎదుర్కొని మరి ఈ ధర్మవరం పట్టణానికి ఎంతో మరి సేవ చేసి ప్రజలను ఆదుకొని మరి ధర్మవరం పట్టణం ఆయన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది దౌర్జన్యాలు చేసి ఆస్తులు పీక్కొని మరి వీళ్ళ ఆడవాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఆయన ఒక రాజకీయంగా ఒక అవతారం ఎత్తి ఆ రోజు ఈ దుష్ట శక్తులందరినీ కూడా అలసివేయడం జరిగింది. శ్రీరామయ్య సినిమా తీసినప్పుడు 97లో మన పెద్ద కారు బాంబు పేరు దాదాపు 30 మంది పైన అసలు బాసిరే. మరి ఆ రోజు కూడా మేము దగ్గరే ఉన్నాము, అన్నయ్య దగ్గరే ఉండి మరి అలాంటి వ్యక్తికి మరి ఎంతో కొంచెంలో త్రుటిలో తప్పిపోయింది. ఆ రోజు కూడా సుమారుగా దెబ్బలు తగిలి ఆ రోజు కూడా మరి ఆయన హతమార్చేదానికి ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ గుండాలు ఎంతో మంది ఆయన్ను నిలవరించకపోతే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేది బతకదు, ఇంకా మనం ఇంట్లో కూర్చోలా, మనము ఆయన ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ అన్ని నియోజకవర్గంలో కానీ జిల్లాలో బలోపేతమవుతుందని ఆయన చూసి ఆ రోజు వీళ్ళంతా కూడా దౌర్జన్య పాలట సింహసఫలమై వారందరి గుండెల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయి మరి వారందరినీ కూడా ఈరోజు మనం అందరినీ కూడా కాపాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే ఇది కానీ అంటే రాజకీయ పరిటాల రవి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎనలేని తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేసి మన తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఆ రోజు ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఆ రోజు వారందరికీ కట్టడి చేసి ఆ విధంగా కట్టడి చేసి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టడము. ఆయన 2 దశాబ్దాల క్రితము మరి మరణించినా కూడా ఈ రోజు కూడా మన గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు అందరి మధ్యలోనూ ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది పరిటాల రవీంద్ర గారు అని